ఆవల్ పాలు. ఆవల్ పాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. అటుకులు, జీడిపప్పు, పల్లి, పాలు, పంచదార. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కదా, మనము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 కొంచెం మనము వేయించుకోవాలన్నమాట. ఆయిల్ కానీ గీ కానీ ఏది వేయకుండా వేయించుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే పల్లీలు వేయించేద్దాం. ఎందుకంటే పల్లీలు పొట్టు తీసి రెడీ చేసుకోవాలి కాబట్టి ఇందులో మనము 2 నట్స్ ఉపయోగించుతున్నాం. ఒకటి పల్లీలు, తర్వాత ఏమో జీడిపప్పు ఉపయోగించుతున్నాం. ఈ రెండింటి నుంచి మనకి మంచి ప్రోటీన్ వచ్చేస్తుంది, అలాగే మంచి ఎనర్జీ వస్తుంది, ప్లస్ గుడ్ ఫ్యాట్స్ అనేవి వీటి నుంచి చక్కగా వచ్చేస్తుంది అనమాట. హై ఎనర్జీ ఉన్నటువంటి ఆహార పదార్థాలు రెండు కూడా. అంటే ఎప్పుడు కూడా ఇది నట్స్, ఆయిల్, సీడ్స్ అండ్ నట్స్ కాబట్టి వీటి నుంచి హై ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అందుకని క్వాంటిటీ మనం తక్కువగా ఉపయోగించుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే మనకు అటుకులు ఉపయోగిస్తున్నాం. అటుకులు ఏంటంటే మనకి మంచి ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహార పదార్థం. ఇటు ప్రోటీన్, గుడ్ ఫ్యాట్ ప్లస్ ఎనర్జీ, మంచి కార్బోహైడ్రేట్ అనమాట. ఈ రెండు మిక్స్ మంచి బ్యాలెన్స్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మనకి ఎనర్జీ, అంటే మనకి జనరల్గా ఏంటంటే పండుగలప్పుడు ఏంటంటే ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. ఎందుకంటే బోల్డెన్ ప్లానింగ్స్ ఉంటాయి, అందరు ఇంట్లో ఉంటారు, బయటకు వెళ్ళటము, అటు ఇటు చాలా పనులు చేస్తూ ఉంటాము, షాపింగ్ చేస్తూ ఉంటాము, లేకుంటే సరదాగా తిరగటం ఏదో ఒకటి ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకనే పండుగల టైంలో మనము జనరల్గా ఏంటంటే స్వీట్స్ చేసి తింటూ ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో అందరూ కలవటము, ఎక్కువ యాక్టివిటీ ఉండటం, ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేస్తాం కాబట్టి ఎక్కువ ఎనర్జీ ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు అన్నమాట. ఒకవేళ మనము పండుగ టైంలో ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేయట్లేదు, ఓన్లీ రిలాక్స్ అవుతున్నాము, ఇంట్లో ఉండి ఓన్లీ రిలాక్స్ అవుతున్నాము అంటే కనుక అప్పుడు డెఫినెట్గా దానికి తగినంత ఆహారమే తీసుకోవాలన్నమాట. మనం ఎంత ఆహారం తీసుకుంటామో అంత ఆహారం మనం స్పెండ్ చేయాలి. అంత స్పెండ్ చేయకపోతే కనుక వెయిట్ పెరుగుతాం అనేది జరుగుతుంది. సో చక్కగా వేయించేసేసి పల్లీలతో ఒక ప్రత్యేకమైన యాంటీ న్యూట్రియంట్ ఉంటుందన్నమాట ఇందులో పల్లీలో. అది జస్ట్ ఏంటంటే మనకి ఆ పల్లి కవర్ కిందే ఉంటుందన్నమాట. అందుకని ఎప్పుడు కూడా పల్లీల్ని వేయించి పొట్టు తీసేసి మనం ఉపయోగించుకోవాలి. ఒకవేళ పొట్టుతో కనుక తీసుకుంటే, అంటే మనం బాయిల్ చేస్తున్నాం అనుకోండి, బాయిల్ చేస్తుంటే కనుక ఆ హీట్కి డెఫినెట్గా ఆ యాంటీ న్యూట్రియంట్ అనేది న్యూట్రలైజ్ అయిపోతుంది. డెఫినెట్గా ఇప్పుడు కూడా పల్లీలు మనము వేడి చేసి మనం యూజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులో ఉన్నటువంటి యాంటీ న్యూట్రియంట్ అంటే ఒక విష పదార్థం లాంటిది ఉంటుందన్నమాట. అది మనకి న్యూట్రలైజ్ అయిపోతుంది అనమాట, దాని ఎఫెక్ట్ లేకుండా అవుతుంది. పచ్చివి తినకుండా ఉండటం మంచిది. ఒకవేళ పచ్చివి తినాలన్నా నానబెట్టుకుని తినటం మంచిది. తర్వాత ఇలా వేయించి కానీ లేకుంటే బాయిల్ చేసి కానీ తీసుకోవటం మంచిది అనమాట. కొందరు ఏమనుకుంటారంటే మనము పల్లీల్ని నానబెట్టుకుని తీసుకోవటం వల్ల అందులో ఫ్యాట్ కరిగిపోతుంది అని అనుకుంటారు. అట్లా ఏముండదు. ఎందుకంటే ఎన్ని క్వాంటిటీ పల్లీలు మనం తీసుకుంటామో అందులో ఎంత ఫ్యాట్ ఉందో అంత ఫ్యాట్ ఉండిపోతుంది. ఎక్స్ట్రా అక్కడ ఏం చేరుతుందంటే వాటర్ అన్నమాట. హైడ్రేషన్ అనేది వాటర్ కంటెంట్ పెరిగే కొలది అదేంటంటే కొంచెము మనకి వాల్యూమ్ పెరిగి మనం తీసుకోవటం, వాల్యూమ్ పెరిగినందుకు మనం తక్కువ తీసుకుంటాం అన్నమాట. అదే తేడా, కానీ అందులో ఫ్యాట్ కరగటం అనేది ఉండదు. ఆ ఫ్యాట్, ప్రోటీన్స్ అవన్నీ కూడా అలాగే ఉంటాయి. సో చక్కగా వేయించేసుకుంటున్నాం కదా. ఇది నెక్స్ట్ మనము పక్కన పెట్టేసి చల్లార్చి పొట్టి తీసి రెడీ చేసుకుందాము. నెక్స్ట్ జీడిపప్పుని కూడా డ్రైగా వేయించేసుకుందాం. కొంచెం లైట్ కలర్ వచ్చేటట్టు కొంచెం అరోమా వస్తూ ఉంటుందన్నమాట. అది కొద్దిగా వేడి తగిలేటప్పటికి అప్పుడు మనం తీసేయాలి దీన్ని. జీడిపప్పు ఏంటంటే చాలా క్విక్గా సడన్గా కలర్ చేంజ్ అయిపోతుంది. చాలా డెలికేట్ నట్ అన్నమాట. అన్ని నట్స్లో కంటే జీడిపప్పు చాలా డెలికేట్ నట్ కాబట్టి తొందరగా
కుక్ అయిపోతుంది అనమాట, సడన్గా కుక్ అయినట్టు అవుతుంది. సో మనము దీన్ని కంటిన్యూస్గా కదుపుతూ తీసేయాలి. జస్ట్ కొంచెం ఆ ఫ్లేవర్ రావటానికి అనమాట, అది కుక్ అయినటువంటి ఫ్లేవర్ రావటానికి మనము దీన్ని కొంచెం అంతా వేయించుకున్నాం. సో జీడిపప్పు కూడా జీడిపప్పుని కూడా ఒక ప్లేట్లో తీసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే అటుకులు. సో అటుకులు కూడా ఆల్రెడీ డ్రైగానే ఉంటాయి, కానీ కొంచెం మనం వేయించేటప్పటికి ఒక చక్కటి అరోమా వస్తుంది, లైట్ బ్రౌనిష్గా ఉంటుంది, తర్వాత క్రిస్పీగా తయారవుతుంది అనమాట. ఆ క్రిస్పీనెస్ వచ్చే వరకు దీన్ని మనం వేయించుకోవాలి. ఈ రెసిపీ పేరు అవల్ పాలు, అంటే అవల్ అంటే అటుకులు అనమాట. ఇది కేరళ రెసిపీ. అవల్ అని అంటారనమాట, అటుకుల్ని అవల్ అంటారనమాట, అటుకుల పాలు అనమాట. ఇది మనం తెలుగులో చెప్తే కనుక. సో ఇది బేసిక్ రెసిపీ కాబట్టి అదే పేరు ఉండిచ్చేసేసాము. సో చక్కగా దీన్ని వేయించేసుకుందాం. ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అటుకులు దొరుకుతాయి. రెడ్ రైస్ అటుకులు, బ్లాక్ రైస్ అటుకులు, బ్రౌన్ రైస్ అటుకులు కూడా దొరుకుతూ ఉంటాయి. అవి యూజ్ చేస్తే ఇంకా హెల్తీగా ఉంటుందన్నమాట. ఎక్కువ యాంటాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట, ఎస్పెషలీ బ్లాక్ రైస్ తర్వాత రెడ్ రైస్లో. సో ఆ అటుకులు ఉపయోగించి తీసుకోవచ్చు. కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఈ పర్టికులర్ రెసిపీకి అటుకులు మరీ సాఫ్ట్గా ఉండకుండా గట్టిగా ఉంటేనే చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. సో దీన్ని మనము తీసేసుకుందాం, ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చక్కటి క్రిస్పీనెస్, మంచి అరోమా వస్తుంది. ఎప్పుడు కూడా అన్నం ఉడుకుతున్నప్పుడు కూడా ఎంత చక్కటి వాసన వస్తుంది కదా, అలాగే మనకి అటుకులు కూడా వేయించేటప్పటికి చాలా మంచి వాసన వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనం పాలు ఇందులో యాడ్ చేసేసుకున్నాం. అలాగే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. దీనికి తగినంత షుగర్ యాడ్ చేస్తున్నాను. అవన్నీ ఇందులో మిక్స్ చేస్తాం కాబట్టి షుగర్ యాడ్ చేస్తున్నాను. సో పాలు బాగా కొంచెం చిక్కగా అయ్యే వరకు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. మనము వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, సో పాలు, జీడిపప్పు, పంచదార ఇవి చక్కగా కుక్ అవుతూ ఉన్నాయి, బాయిల్ అవుతూ ఉన్నాయి కదా. మనం ఈ లోపల ఏంటంటే వేయించిన పల్లీల్ని పొడి చేసేసుకున్నాం. సో ఈ పొడి కూడా మనము ఎక్కువ థిక్గా అవసరం లేదు, జస్ట్ మనము రఫ్గా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో వేయించిన పల్లీలు పొడి ఇందులో కలిపేసుకోవటమే. సో చక్కటి థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే దీన్ని అరేంజ్ చేసుకోవటం అన్నమాట. జస్ట్ ఒక్క పొంగు రానిచ్చి నెక్స్ట్ మనం అరేంజ్ చేసేసుకుందాం. సో పాలు ఎప్పుడు చక్కగా పాలు, పెరుగు కుండలో ఉంటే బాగుంటుంది కదా. సో ఫస్ట్ ఏం చేద్దామంటే వేయించిన అటుకులు, స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలు అందులో వేసేసుకోవటమే. తర్వాత కొంచెం అంత అటుకులు జస్ట్ గార్నిష్ కోసం. సో రెడీ అయిపోయింది.
అవల్ పాలని ఏంటంటే మనము ఫ్రెష్గా అటుకులు అప్పటికప్పుడు ఫ్రెష్గా యాడ్ చేసుకుని డైరెక్ట్గా స్పూన్తో తీసేసుకోవటమే అనమాట. మీరు ఇంకా దీన్ని ఇంకో డిఫరెంట్గా తీసుకోవాలి అంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవచ్చు, అది డిఫరెంట్గా ఉంటుంది. కానీ బేసిక్గా ఏంటంటే ఆ క్రిస్పీనెస్ పోకుండా పాలు యాడ్ చేసి మనం ఇమీడియట్గా తీసేసుకోవటమే. చాలా ఎక్సలెంట్ స్నాక్, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఇది. సో పిల్లలకి పెద్దలకి ఇది చాలా చక్కటి స్నాక్. బోల్డంత కాల్షియం కంటెంట్, అలాగే బోల్డెన్ వైటమిన్స్, బేసిక్గా బ్యాలెన్స్డ్ ప్రోటీన్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి.